अस्सलाम वालेकुम नाजरीन, वेलकम टू जिडीमेटला ऑफिशियल चैनल। दोस्तों, बीजेपी एमएलए राजा सिंह लगातार एआईएमआईएम पार्टी और असदुद्दीन अवैसी साहब को टारगेट करते हुए उनके ऊपर बेबुनियादी इल्जामात लगाकर कह रहा है कि कल जो दारुसलाम में वक्फ बिल के खिलाफ पब्लिक मीटिंग प्रोटेस्ट रखा गया था, वो दरअसल लोगों को बेवकूफ बनाकर भड़काने की कोशिश की जा रही है। अगर एमआईएम के एमएलए और कॉर्पोरेटर्स में दम है तो लोगों को वक्फ बिल की सच्चाई बताओ, और ये भी बताओ कि तुम लोगों ने ओल्ड सिटी ही नहीं बल्कि पूरे तेलंगाना में आज न जाने कितने एकड़ जमीनों पर कब्जा करके बेच दिए हैं वक्फ बोर्ड के नाम पर। और राजा सिंह इस वीडियो में कह रहा है ये वक्फ बिल मुसलमानों के हक में है और तुम सब तमाम लोग इस बिल को सपोर्ट करना चाहिए। देखिए राजा सिंह का क्या कहना है इस पूरे वीडियो में। वक्फ बोर्ड पैन केंद्र गवर्नमेंट ఒక మంచి బిల్ తీసుకొని వస్తున్నారు। ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్గా ఒక బహిరంగ సభ పెట్టిండు। ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటుంది। నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా, ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి। తెలుసు నువ్వు నిజం చెప్పవని, నీ అయ్యా కానీ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ ఎమ్మెల్యేస్ కానీ నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డ్ పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు, దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు। ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే। ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే। అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్కి ఇయ్యకూడదు, అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు।